ఈరోజు మీ అందరినీ కూడా ఈ సమావేశానికి పిలవడానికి ఒక ముఖ్య ఉద్దేశం, మన భారత ఫైర్ వర్క్స్, ఇండియన్ ఫైర్ వర్క్స్ అనేది అఫీషియల్గా స్టార్ట్ అయ్యి దాదాపు 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ ఫైర్ వర్క్ డీలర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని పీపుల్ ప్లాజాలో 25వ తేదీ కార్యక్రమాలు, శతాబ్ది ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించడానికి అసోసియేషన్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ 100 సంవత్సరాలు ఎందుకు చేస్తున్నారని మీ అందరికీ డౌట్ రావచ్చు. లీగల్గా మన దగ్గర ఇండియన్ ఫైర్ వర్క్స్ అనేది స్టార్ట్ అయ్యి లీగాలిటీగా వచ్చి 100 సంవత్సరాలు అయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొనే మనం ఈరోజు శతాబ్ది ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ శతాబ్ది ఉత్సవం అనేది మ్యానుఫ్యాక్చర్స్ కేవలం మ్యానుఫ్యాక్చర్ చేయాలని లేదు, ఇందులో ఆ వ్యాపారంలో మేము కూడా భాగస్వాములే కనుక ఇది మ్యానుఫ్యాక్చర్స్, డీలర్స్, ట్రేడర్స్ అందరి యొక్క సమిష్టి కృషితో ఈ పరిశ్రమ ఈ 100 సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తుంది. ఫైర్ వర్క్ డీలర్స్ మరియు మ్యానుఫ్యాక్చర్స్, ట్రేడర్స్ అందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి ఈ నెల 25వ తేదీ పీపుల్ ప్లాజాలోని నెక్లెస్ రోడ్లో ఈ శతాబ్ది ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనందరికీ తెలుసు, ఫైర్ వర్క్స్ అనగానే లైసెన్సింగ్ అనేది ఉంటుంది. ఎవరు పడితే అలా వ్యాపారం చేయడానికి లేదు. ఈ వ్యాపారం నిర్వహించాలంటే కంపల్సరీగా లైసెన్స్ అనేది ఉండాలి, అవగాహన ఉండాలి. ఇలాంటి ప్రమాదాలు జరిగినా కూడా ఇబ్బంది కలగకుండా అవగాహన ఉండాలి. అయితే ఇందులో ఈ లైసెన్స్ ఇచ్చే వాటిలో ఎక్స్ప్లోజివ్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది. అయితే ఈ 100 సంవత్సరాల విజయోత్సవ సభలో ఏం చేస్తున్నామంటే ఈ ఎక్స్ప్లోజివ్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి మా డీలర్లకు, మ్యానుఫ్యాక్చరర్స్కి అవగాహన కల్పించడం కొరకు వారి ద్వారా వాళ్ళందరి సలహాలు, సూచనలు తీసుకుంటూ ఇంకా ఈ పరిశ్రమను ముందుకెలా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సంబంధిత అధికారులను కూడా పిలవడం జరిగింది. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినట్టు వాళ్ళని కూడా పిలిచి మాక్ డ్రిల్ అంటే అవగాహన సదస్సులు ఈ కార్యక్రమానికి ఎలాగో ట్రేడర్స్, డీలర్స్, మ్యానుఫ్యాక్చర్ అందరూ వస్తున్నారు కనుక అందరికీ ఈ సేఫ్టీ మేజర్స్ అనేది కూడా అవగాహన నిర్వహిస్తే బాగుంటుందనే ఆలోచనతో సేఫ్టీ మేజర్స్ కూడా అవగాహన నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 10 వరకు మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో రాజకీయ నాయకులని అలాగే ప్రముఖులను కూడా పిలవడం జరిగింది. వారి ద్వారా ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి అంటే చాలామందికి ఏముందంటే క్రాకర్స్ అనగానే పొల్యూషన్, కానీ మీడియాలకు మిగతా వాళ్ళందరికీ తెలిసిన విషయం ఏంటంటే మన సంవత్సరంలో ఒక్కరోజే మనం వాడుతున్నాం. ఇది మిగతా సందర్భాల్లో మనం వాడేది చాలా తక్కువ. ఇలా పొల్యూషన్ ఉంటే యూఎస్లో మన ప్రపంచం ఈరోజు అగ్రగామి దేశంగా ఉన్నటువంటి అమెరికా ఈరోజు వాళ్ళ ఇండిపెండెన్స్ రోజు కొన్ని వేల టన్నుల క్రాకర్స్ కాలుస్తుంది. క్రాకర్స్ అంటే పొల్యూషన్ కాదు, ఇది ఒక ట్రెడిషన్ అనే విషయం తెలియజేయడం కొరకు మాత్రమే ఈ కాన్సెప్ట్ని తీసుకొని కొన్ని ప్రముఖులను పిలిచి అందులో క్రాకర్స్ ఒక విశిష్టతను తెలియజేయడం ఉద్దేశంతో ప్రముఖులను కూడా పిలవడం జరిగింది. వారి ద్వారా సందేశం ఇప్పించి క్రాకర్స్ అనేది పొల్యూషన్ కాదు, ఒక ట్రెడిషన్ అనే విధంగా ప్రచారం చేయాలనే ఆలోచనలతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 8:30 నుంచి 9:30 మధ్యన క్రాకర్ షో ఉంటుంది కాబట్టి అందరూ కూడా వచ్చి క్రాకర్ షోని ఎంజాయ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అండి ఎక్కడ కూడా మనం 1 రూపీ ఛార్జ్ చేయట్లేదు. ఇదంతా అసోసియేషన్ ద్వారానే మనం కార్యక్రమం నిర్వహిస్తున్నాం కనుక అందరూ ఆల్ ఆర్ వెల్కమ్. ఇది ఓపెన్ టు ఆల్. ఇది శ్రీ దామోదర్ రాజనరసింహారెడ్డి కానీ, అలాగే మా లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ దానం నాగేందర్ కానీ, శ్రీధర్ బాబు కానీ, అలాగే మిగతా రాజకీయ నాయకులు ఇన్వైట్ చేయడం జరిగింది. 25th శనివారం నాడు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా వచ్చేసి ఫేమ్ డ్యాన్స్ ట్రూప్ వాళ్ళు, తర్వాత స్టాండప్ కామెడీ, తర్వాత మిమిక్రీ షో, జబర్దస్త్ కామెడీ టీమ్ స్కిట్స్, హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్, స్పెషల్ కల్చరల్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమం మధ్యలో ప్రేక్షకులకు ఎక్కడ బోర్ అనిపించకుండా అన్ని వయసుల వారిని అలరించేలా ఈ కార్యక్రమాలు రూపొందించాము. తర్వాత షార్ప్ 8:30కి ఏ స్పెక్టాక్యులర్ మెగా ఫైర్ వర్క్ షో will light up the Hyderabad sky celebrating 100 glorious years of the Indian fireworks industry. సో మేమేంటంటే ఇండియన్ ఫైర్ వర్క్స్ పొల్యూషన్ లెస్, తర్వాత గ్రీన్ క్రాకర్స్ తోటి ఏ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకునే విధంగా ఈ షో ఉంటుంది. కాబట్టి
మేము తెలంగాణ ఫైర్ వర్క్స్ డీలర్స్ అసోసియేషన్ తరఫున ఇది ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ షోని చూసి ఆనందించాలని కోరుతున్నాం. మిగతా రాష్ట్రాలు అన్నటువంటి అంటే ఢిల్లీలో కానీ కలకత్తాలో ప్లస్ ఇక్కడ పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్ర, పూణే, తమిళనాడు, కేరళ ఇక్కడ కూడా మన తెలంగాణ అసోసియేషన్ మాదిరిగా అక్కడ అసోసియేషన్స్ ఉన్నాయి. వారందరికీ కూడా ఇన్విటేషన్ పంపించడం జరిగింది. వాళ్ళు కూడా అందరూ కూడా మన కార్యక్రమం పిలిచేస్తామని చెప్పారు.